నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ టైంలో పూజ చేసుకున్నాను. సో, ఆ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ దేవుడి దయ వల్ల అందరు బాగుండాలండి. ఇదైతే ఫుల్ డే వ్లాగ్ కాదు. నా ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ 4 అట్లా అవుతుంది. ఇంకా మెల్లమెల్లగా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందైతే ఇంకా బాటిల్లో వాటర్ అయితే ఫిలప్ చేస్తున్నానండి. నైట్ భోజనం చేసేటప్పుడు తాగడానికి. ఇంట్లో బాటిల్స్ అయితే ఎక్కువ మేము క్యారీ చేయట్లేదు. ఒక 3 బాటిల్స్ అట్లా ఉన్నాయి. అవి సరిపోతాయి. ఇంకా కూల్ వాటర్ అయితే నేను ఒక్కదాన్నే తాగుతానండి. మా హస్బెండ్ అయితే కూల్ వాటర్ తాగరు. సో, కొంచెం కూల్గా ఉంటే తాగుతారు అన్నట్టు. నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని తాగుతాను. తనేమో కొంతసేపు అట్లా బయట పెట్టి తాగుతాడనమాట. సో, ఇంకా రోజు ఇంతేనండి. 3 నుండి 4 లోపు ఈ లోపు అయితే నేను పనులు స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ 3కి అట్లా వెళ్ళిపోతారనమాట. ఒక్కొక్కసారి 3కి వచ్చి 4కి అట్లా వెళ్ళిపోతారు. ఆ టైంలో నేను తను వెళ్ళిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ వర్క్స్ ఏంటి అయితే ఉంటాయో అవన్నీ కూడా నేను చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో చాయ్ తాగడం మంచిదేనా అని అంటే కొంచెం క్వశ్చన్ ఉంటుందండి. సో, నాకు కూడా ఆ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో, ఒక్కసారి తాగితే బెటర్ అండి. కాఫీ అయితే అసలు తాగకండి. చాయ్ అయితే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 2 సార్లు తాగినా ఏం కాదు, చిన్న గ్లాస్లో. ఇంకా ఫ్రీక్వెంట్గా తాగడం అయితే మంచిది కాదు. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ వర్క్స్ అవి చేసుకుంటూ మీతోటైతే నేను ఒక విషయం గురించి అయితే షేర్ చేసుకుంటానండి. సో, ప్లాసెంటా అనేది కిందికి జారితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడైతే నేను చెప్తాను. సో, తెలియని వాళ్ళు ఉంటారు. సో, ఫ్యామిలీకి దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు. ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. కొంతమంది కొన్ని విషయాలు బయటికి షేర్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అట్లాంటప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదండి. సో, అందుకోసమని అయితే నాకు తెలిసింది, నేను ఫాలో అయ్యేదైతే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఒక డాక్టర్ని అయితే కాదు, ఏం కాదు. కానీ నేను నా ఫ్రెండ్స్ని అడిగి, మా సిస్టర్స్ని అడిగి, మా మమ్మీని అడిగి, పక్కన నైబర్స్ని అడిగి వాళ్ళతో షేర్ చేసుకొని ఎలా ఉంటే బెటర్ అని చెప్పి నేను తెలుసుకొని నేను ఫాలో అవుతున్న టిప్స్ అవైతే నేను కేర్ఫుల్గా ఉంటున్నానో వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, ముందుగా ప్లాసెంటా కిందికి జరిగింది అని చెప్పేసి అయితే 4th మంత్ 3rd మంత్లో ఈ మంత్లో అయితే చెప్తారండి. స్కాన్ చేసినప్పుడు ఎక్కువ మందికి 4 మంత్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ చేస్తారు కదా, ఆ టైంలో అయితే చెప్తారు. ఒకవేళ ఆ టైంలో చెప్తే కనుక అస్సలు మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ అవుతూ ఉంటే పైనకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, ప్లాసెంటా ప్రీవియా అని చెప్పేసి అయితే అంటే మీరు అస్సలు భయపడకండి. కొంచెం ఇంకా రెస్ట్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఒక్కటే తీసుకోండి. మనం మెంటల్గా టెన్షన్ పడకుండా మనం మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ప్లాసెంటా ప్రీవియా అని చెప్పిన తర్వాత అయితే మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అయితే కాళ్ళ కింద పిల్లోస్ అయినా లేదంటే బెడ్ కింద హైట్ అయినా పెట్టుకోండి. ఎప్పటికీ ఇంకా అది అలానే ఉంటుంది కదా. పిల్లోస్ పెట్టుకోవడం కంటే కూడా మనం కాళ్ళు పెట్టుకునే సైడు బెడ్ కింద అయితే ఏమైనా హైట్ అనేది పెట్టుకోండి. అట్లా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. అంటే మనకి కాళ్ళ కింద పెట్టుకుంటే కాళ్ళు నొప్పి వస్తాయి. కొంచెం హైట్ అనేది ఇట్లా పెంచుకొని బెడ్ కింద ఏదైనా పెట్టుకుంటే కనుక బాగుంటుంది. అండ్ ఎక్కువగా వంగి పనులు అయితే చేయకండి. మీరు నిద్రపోయేటప్పుడు అయితే కొంచెం ఇరుకుగా కాకుండా మంచిగా ఫ్రీగా పడుకోవడానికి అయితే ట్రై చేయండి. కాళ్ళ సందుల్లో ఒక పిల్లో పెట్టుకొని, కాళ్ళ కింద ఒక పిల్లో పెట్టుకొని వన్ సైడ్ పడుకుంటే కనుక అట్లా పడుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉండకుండా చూసుకోండి. ఈ ఇండియన్ బాత్రూమ్ కంటే కూడా వెస్ట్రన్ బాత్రూమ్ అయితే బెటర్ అండి. ప్లాసెంటా కిందికి జరిగిన సమయంలో అయితే ఆ టైంలో ఒక 2 మంత్స్ అట్లా కిందికే ఉంటుంది నాకు తెలిసి. మంచిగా మనకి జలుబు లేకుండా చూసుకోండి. జలుబు, దగ్గు, తుమ్ములు ఇట్లాంటివి అయితే రాకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే మనం
తుమ్మడం దగ్గడం వల్ల ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువగా కింద కూర్చోకండి. ఇట్లా స్పీడ్గా ఇట్లా లేస్తూ ఉంటాం కదా, అట్లా కాకుండా నెమ్మదిగా లేవండి. కింద కూర్చొని చేసే వర్క్స్ అయితే ఏం చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బకెట్స్ అట్లాంటివి అయితే బరువులు అయితే లేపకండి. చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ నేను ఇక్కడ చేస్తున్నా నిల్చొని, నేనైతే ప్రతి పనికి ఒక 1/2 అవర్ గంట అట్లా టైం అయితే తీసుకుంటానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా నేను మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ గిన్నెలు క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. సో అట్లా అన్నమాట. ప్రతి పనికి కొంచెం గ్యాప్ ఉండేటట్టు, ఓవర్గా స్ట్రెస్ కాకుండా స్ట్రెయిన్ కాకుండా చూసుకోండి, ఎక్కువగా కాకుండా. అండ్ ఈ సిచ్యువేషన్స్లలో ఇంకా ఏమైనా పని చేసినప్పుడైనా నార్మల్గా టైంలో అయినా మీకు స్పాటింగ్ అయితే కనుక కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. స్టమక్ పెయిన్ వచ్చినా స్పాటింగ్ అయినా హాస్పిటల్కి అయితే కంపల్సరీగా వెళ్ళండి. అండ్ ప్లాసెంటా కిందికి ఉంటే కనుక హస్బెండ్ వైఫ్ అయితే చాలా దూరంగా ఉండాలి. అదైతే డాక్టర్ కంపల్సరీగా మనకి చెప్తారండి. ఇప్పుడు మనకి ప్లాసెంటా కిందికి ఉంటే కనుక ఇక్కడ ఎక్కడంటే బొడ్డు కింద కదలికలు ఏవైనా కూడా పొట్ట కిందనే పొత్తి కడుపులోనే మనకి కనిపిస్తాయండి. మీకు ఎవరైనా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు, అమ్మ అత్తమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా ఎవరు లేకపోతే కనుక నాలాగా చేసేవాళ్ళు లేకపోతే కొంచెం మెల్లమెల్లిగా పనులు చేసుకుంటే, అంటే 1/2 అవర్ గంట అట్లా పడుకోవడం లేవడం అట్లా చేస్తూ పనులు చేసుకుంటే ఏం కాదండి. అండ్ ప్లాసెంటా పొజిషన్ 4th మంత్ నుండి 7 months దాకా కిందికి ఉంటే ఏం కాదండి. కానీ 8th month నుండి 9 months లోపు కిందికి ఉంటే కొంచెం భయపడాల్సిందేనండి. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. 7th month వరకు అయితే పైనకి వెళ్ళిపోతే బెటర్ అండి. అంటే అది పైనకి వెళ్ళడం కింద ఉండడం అనేది అయితే మనం తీసుకునే రెస్ట్ని బట్టే ఉంటుందంట. సో నాకు తెలిసిన విషయాలు అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంకా 8th month పడిందంటే అలానే కిందికి ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. సో కేర్ఫుల్గా ఉండండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, ఫుడ్ మంచిగా తీసుకోండి, స్పాటింగ్ కాకుండా చూసుకోండి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు. అండ్ అలాగే జర్నీలు అయితే అస్సలు చేయొద్దండి. బండి పైన వెళ్ళడం రావడం, ఎక్కువగా జర్నీ చేయడం అయితే అస్సలు చేయకండి. అండ్ గట్టిగా మాట్లాడడం, గట్టిగా నవ్వడం ఇవి కూడా ప్రాబ్లమేనండి. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే గట్టిగా మాట్లాడడం అంటే అరుస్తూ ఉంటాం కదా నార్మల్ టైంలో, అట్లా కాకుండా కొంచెం నిదానంగా మాట్లాడడం అట్లాంటిది అయితే బెటర్ అండి. పనులు అయితే గబగబా హడావిడిగా అయితే చేసుకోకండి, నెమ్మదిగా చేసుకోండి. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను, నేను ఏవైతే ఫాలో అవుతున్నానో. ఓకే అండి, బాయ్.